నమస్తే తెలంగాణ డిఎస్సికి సంబంధించిన 2024 19th జూలై మార్నింగ్ సెషన్లో నిర్వహించిన 18 మ్యాథ్స్ క్వశ్చన్స్ని మనము విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ తెలిసినటువంటి విద్యార్థులు కూడా త్వరగా తేలికగా సమాధానాలు పెట్టే విధంగా ఈ పూర్తి వీడియోలో సమాచారం అందించడం జరిగింది. ఇలాంటి వీడియో మీ దాకా వచ్చిన వెంటనే మీరు షేర్ చేయడమే మీ బాధ్యత. సో ఆలస్యం చేయకుండా ఇందులో మొదటి ప్రశ్న మనం చూస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ టు 2 × x+1గా ఇవ్వడం జరిగింది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 12. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 × x+1 అవుతుంది. మనకు డిఎస్సికి సంబంధించి ఎన్ని వర్గమూలాలు ఎన్ని ఘనమూలాలు నేర్చుకోవాలి మనము 1 to 30 వరకు స్క్వైర్స్ 1 to 20 వరకు క్యూబ్స్ మనము నేర్చుకొని ఉండాలి. సో క్యూబ్స్ 1 to స్క్వైర్స్ ఇలాంటి ప్రశ్నలు మనం తేలిగ్గా చేయాలంటే బట్టి పట్టడం తప్పితే మరే మార్గము లేదు. సో 2 1s 6. సో మనకు 6 ఈజ్ ఈక్వల్ టు x+1 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 అనేది మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 5th క్లాస్కి సంబంధించినటువంటి యూనిట్స్ని చేంజ్ చేసే కాన్సెప్ట్ మీద అడిగినటువంటి ప్రశ్న. 6 mm కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ యాజ్. ఇలాంటి ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక చార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ mm అంటే మిల్లీమీటర్, తర్వాత సెంటీమీటర్, తర్వాత డెసిమీటర్, తర్వాత మీటరు, తర్వాత డెకామీటరు, తర్వాత హెక్టామీటరు, తర్వాత కిలోమీటర్. సో మనము ఎప్పటికైనా కానీ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొలది మనకు డెసిమల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. డెసిమల్ తర్వాత జీరోస్ యాడ్ అవుతూ ఉంటాయి. అలానే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళే కొలది జీరోస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇచ్చిన నెంబర్ వాల్యూకి జీరోస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళడం లేదు, ఎంఎం నుంచి కిలోమీటర్కి వెళ్తున్నాం. సో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం కాబట్టి డెసిమల్స్ యాడ్ అవుతాయి. ఎన్ని డెసిమల్స్ ఎన్ని జీరోస్ యాడ్ అవుతాయి చూద్దాం. 1 2 3 4 5 6. సో 6 డిజిట్స్ అనేది ఉండాలి డెసిమల్ తర్వాత. డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ 1 2 3 4 5 6. సో ఇక్కడ 3 ఇక్కడ 3 6 ఆప్షన్ 2లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అవుతుంది. The ratio of boys to girls in a school is 9:11. Then the percentage of girls in that school is. సో మనకు రేషియో ఇచ్చినప్పుడు మనము మొత్తం పార్ట్స్గా తీసుకుందాం. 9 parts మనకు గర్ల్స్, 9 parts మనకు బాయ్స్ ఉంటే 11 parts మనకు గర్ల్స్గా ఉన్నారు. సో బాయ్స్ గర్ల్స్. సో బాయ్స్ గర్ల్స్ టోటల్ మనకు B+G ఎన్ని పార్ట్స్ అవుతాయి? 20 parts అవుతాయి. ఈ 20 partsలో మనకు 11 parts వాల్యూ అడుగుతున్నాడు. సో 11 parts వాల్యూ అడుగుతున్నాడు. ఈ 20 parts మనకు 100%కి ఈక్వల్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపితే మనకు 100% అవుతుంది. మనకు 11 parts ఎంత అని అడుగుతున్నారు. సో కనుక్కోవాల్సింది న్యూమినేటర్లో, ఇచ్చింది డినామినేటర్లో మల్టిప్లికేషన్ చేస్తాం. సో 25s are 100, 11 5s are 45. సో మనకు ఆప్షన్ 3 కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకు గర్ల్స్ కాకోకుండా కేవలం బాయ్స్ పార్టే అడిగినారనుకోండి,
అప్పుడు 9 × 5 45 అనేది బాయ్స్ యొక్క పర్సంటేజ్. అలా కాకుండా వీటి ఇద్దరి మధ్య డిఫరెన్స్ అడిగినాడు అనుకోండి, సో గర్ల్స్కి బాయ్స్కి మధ్య డిఫరెంటేషన్, సో 2 పార్ట్స్ 2 × 5 10% అవుతుంది. ఇలా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ద వాల్యూ ఆఫ్ x⁻⁻5 డివైడెడ్ బై x⁻7 బై x⁻12. సో ఇలాంటి ప్రశ్నలు మనకు బీజగణితంలో ఆల్జీబ్రాలో మనము చూస్తాం. మనందరికి తెలుసు a⁻−n ఈజ్ నథింగ్ బట్ a⁻n అని మనకు తెలుసు. సో ఫస్ట్ హాఫ్ మనకు x⁻5 డివైడెడ్ బై x⁻7 x⁻12. సో ఈ డివిజన్ని మనము మల్టిప్లికేషన్లోకి చేంజ్ అవుతుంది సింబల్ ఇంటూ మనకి ఇవి రెండు తిరగబడతాయి. సో 12 7 న్యూమినేటర్లో ఉండేది డినామినేటర్లోకి, డినామినేటర్లో ఉండే వాల్యూ న్యూమినేటర్లోకి వచ్చేస్తుంది డివిజన్ సింబల్ ఇందులోకి మారిపోయినప్పుడు. సో మనకు a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n అనే విషయం మనకు తెలుసు. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాయి. వీటన్నిటిని మనం యాడ్ చేస్తాం. x⁻5 + 12 డివైడెడ్ బై 7 దట్ ఈజ్ ఈక్వల్ టు x⁻7 డివైడెడ్ బై x⁻7. రెండు క్యాన్సిల్ జరిగి 1 మిగులుతుంది. 1 ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మెజర్ ఆఫ్ 2 అడ్జసెంట్ ప్యారలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. ప్యారలోగ్రామ్ అంటే మనందరికి తెలుసు సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మరి వీటి ప్రాపర్టీస్ మనం చూస్తే పక్క పక్కన ఉండే కోణాల మొత్తము 180 డిగ్రీస్గా ఉంటుంది. సో రేషియోని మనం పార్ట్స్గా తీసుకుంటే 5 పార్ట్స్ ప్లస్ 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. మరి మనకు టోటల్ 12 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. 12 పార్ట్స్ 180 డిగ్రీస్. మరి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 12 పార్ట్ 180 డిగ్రీ అయితే 1 పార్ట్ వాల్యూ 15 అవుతుంది. మనకు 1 పార్ట్ వాల్యూ 15 అయినప్పుడు సో 5 పార్ట్స్ వాల్యూ మనకు 75, 7 పార్ట్స్ వాల్యూ మనకు 105. సేమ్ ఇవే కోణాలు మరోమారు రిపీట్ అవుతాయి కాబట్టి 75, 105. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ 308 స్క్వేర్ సెంటీమీటర్ దెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్. మనకు సర్కిల్ ఇది పూర్తి సర్కిల్కి ఏరియా మనకు πr² తీసుకుంటాము. పెరిమీటర్ మనకు 2πr అని తెలుసు. ఇందులో సర్కిల్ గురించి చెప్పడం లేదు, సెమీ సర్కిల్ గురించి చెప్తున్నాడు, అంటే అర్ధవృత్తం గురించి చెప్తున్నాడు. అప్పుడు మొత్తం ఏరియా πr² అయితే ఇందులో సగమే కదా సెమీ సర్కిల్ ఏరియా అవుతుంది. సో πr²/2 పెరిమీటర్ 2πrలో సగం πrతో పాటుగా మనకు πr అంటే ఈ పరిధి మాత్రమే కాదు, ఈ వ్యాసం కూడా మనం తీసుకోవాలి కదా, అప్పుడే కదా అర్ధవృత్తం అయ్యేది. సో +2r అవుతుంది. సెమీ సర్కిల్ పెరిమీటరు πr + 2r అవుతుంది. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. వీటిని సొల్యూషన్ కనుక్కుందాం. సో πr² వాల్యూ πr²/2 ఈజ్ ఈక్వల్ టు 308. సో πr² ఈజ్ ఈక్వల్ టు 2 × 308. సో పై వాల్యూ మనము 22/7 × r² మనము పుట్ చేస్తే 2 × 308. సో మనకు
ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 308 ఇంటూ 7/22. సో 2 1s are 2 11s are 11 1s are 11 2s are 22 8s are. మనకు ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 28 ఇంటూ 7గా వచ్చింది. సో 196. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14. ఆర్ వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకు పెరిమీటర్ కావాలి కాబట్టి πr ప్లస్ 2r. సో మనకు 22/7 ఇంటూ 14 ప్లస్ 28. 7 2s are 14. 44 plus 28 that is equal to 272. ఆప్షన్ 2లో 72 ఉంది కాబట్టి 72 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మీడియన్ మధ్యగతము. సో మీడియన్ అంటే మధ్యగతం ఏది అని అడుగుతున్నారు. సో ఈ డేటాకి మధ్యగతం మనం కనుక్కోవడం చాలా తేలిక. ఇందులో సరి సంఖ్యలు ఉంటే మనకు మధ్యలో వచ్చే 2 సంఖ్యలు మనం సగటు తీసుకొని మధ్యగతం చెప్తాం. బేస్ సంఖ్యలు ఉంటే మనము ఆ సంఖ్యకి 1 యాడ్ చేసి దాన్ని సగం చేసి మధ్యగతాన్ని చెప్తాం. ఇందులో మొత్తం రాసుల సంఖ్య 29. సో 29 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 1/2. సో 30/2 15th టర్మ్. మనకు 15th టర్మ్ అనేది మనకు మీడియన్ అవుతుంది. సో అంతకంటే మునుపు మనము వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో వీటిలో స్మాలెస్ట్ వాల్యూస్ మనకు 6 5. మీడియన్ కూడా మనకు ఆప్షన్ 4 6 అవుతుంది. 25 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్ రాసుకుంటే మనకు 29 31 33 37 39. సో 33 ప్రైమ్ నెంబర్ కాదు. సో 41 43 47. సో మొత్తం మనకు 7 నెంబర్స్ రావడం జరిగింది. వీటికి యావరేజ్ మనం కనుక్కోవాలి. యావరేజ్ ఈజీగా మనం కనుక్కోవచ్చు. అజ్యూమ్డ్ యావరేజ్ 38 అనుకుందాము. కంపారిజన్ చేద్దాం. ఎంత ఎక్కువగా ఉంది? 29 అనేది 38తో మనం కంపారిజన్ చేస్తే తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? మనకు -9 తక్కువగా ఉంది. 31 అనేది 38తో కంపారిజన్ చేస్తే -7 తక్కువగా ఉంది. -2 తక్కువగా ఉంది. +1 ఎక్కువగా ఉంది. +3 అధికంగా ఉంది. +5 అధికంగా ఉంది. +9 అధికంగా ఉంది. సో +9కి -9కి తర్వాత 8 9 -2 -7 -9 -9 +9 0. సో 0/7 మొత్తము 7 ఆర్టికల్స్ మనకున్నాయి కాబట్టి 7 అబ్జర్వేషన్స్ మనకున్నాయి కాబట్టి 0/7 నథింగ్ బట్ 0. సో 0 + 38 0. 0 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పాత్ 3 meter wide ఈజ్ రన్నింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ హూస్ సైడ్ ఈజ్ 54 meter దెన్ ద ఏరియా ఈజ్. సో బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. మనకు ఒక చతురస్రం ఇవ్వడం జరిగింది. దీని చుట్టూతా 3 మీటర్లు అధికంగా బాట వేయడం జరిగింది. మనకిప్పుడు దెన్ ద స్క్వేర్ ఫీల్డ్ హూస్ సైడ్ ఈజ్ 54. ఈ బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు.
సో బాట వైశాల్యం మనం కనుక్కోవాలంటే మొత్తం మనకు దీని లెంత్ 54, ఇక్కడ 3, ఇక్కడ 3, 2 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి 54 3 + 3 60 అవుతుంది. 60 మనకు పెద్ద త్రిభుజం యొక్క చుట్టుకొలత. అలానే 54 అనేది చిన్న చతురస్రం యొక్క చుట్టుకొలత 54 స్క్వేర్గా మనం తీసుకుంటాము, 60 స్క్వేర్గా అయితే తీసుకుంటాం. సో 3600 అనేది పెద్ద చతురస్రం, ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. చిన్న చతురస్రం యొక్క చుట్టుకొలత -54 స్క్వేర్ అవుతుంది. సో 54 × 54 మనకు 4 4s are 16, 20 20 40, 25 + 9 29. సో 3600 - 16 4 అవుతుంది. 8 4. సో 484 అనేది మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఫార్ములా బేస్డ్గా మనం చెప్పాలంటే సో మనకు సైడ్ ప్లస్ 2w సైడ్ ప్లస్ 2w హోల్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్గా దీని ఫార్ములాని మనము రాస్తాం. సో సైడ్ స్క్వేర్ ప్లస్ 4w² ఇంటూ 2 ఇంటూ ఈ సైడ్ ఇంటూ 4 సైడ్ SW S². ఇదంతా చేయడం బదులు పెద్ద చతురస్రం యొక్క వైశాల్యం నుంచి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం తీసేస్తే మనకు బాట వైశాల్యం అనేది వచ్చేస్తుంది. ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఫర్ స్క్వేర్. సో స్క్వేర్కి రొటేషనల్ సిమెట్రీ మనకు 4, ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదేంది ఇంత పెద్ద మల్టిప్లికేషన్ ఇచ్చారు అని అనుకుంటున్నారా? కానీ ఇందులో ఒక గమ్మత్తు ఉంది. సో a + b × a - b ఈజ్ ఈక్వల్ టు a² - b² అని మనందరికీ తెలుసు. ఈ గుణకారాన్ని మనము ఈ రూపంలో రాయగలుగుతాం. అది ఎలానో చూద్దాం. సో మనకు 896ని మనము ఎలా రాయగలుగుతాము? 900 - 6గా రాయొచ్చు, అవును కదండి. అలానే 906ని మనము 900 + 6గా రాయొచ్చు. ఇందులో ఏ తెలిసింది, బి కూడా తెలిసింది. ఏ మనకు 900 అవుతుంది, 900² మైనస్ బి 6² అవుతుంది. సో 900² ఎలా చేస్తాము? 9² మనకు 81, 00 కాబట్టి ఇక్కడ 4 సార్లు 0ను యాడ్ చేస్తాం, -36. సో మనకు ఇందులో నుంచి తీసివేస్తే 81 4 6 9 9 0 809964. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. √9 90.09. ఇలాంటి ప్రాబ్లం చూస్తేనే మనము డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో సింగిల్ డిజిట్ డెసిమల్ తర్వాత ఉండే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇందులో ఫస్ట్ ఆప్షన్లో కూడా డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా డెసిమల్ తర్వాత మనకు సింగిల్ డిజిటే ఉంది. 9.7 అన్నా కావచ్చు, 9.3 అన్నా కావచ్చు. మరి వీటన్నిటి కోసం మనం కనుక్కోవడానికి ఏది సులువైతుందో చూద్దాం. మరి 9490 తీసుకుందాం.
మొదటగా 2 నెంబర్లు తీసుకుంటే 94కి దగ్గరగా ఉండేటువంటి వర్గ సంఖ్య 81 కాబట్టి 9ని తీసుకుంటున్నాను. 9 9s are 81. సబ్ట్రాక్షన్ చేస్తే 3 1. తర్వాత 2 డిజిట్స్ని మనం దింపుకోవాలి. వీటిని డబుల్ చేస్తే 18 అవుతుంది. ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్ ఈక్వల్గా పెట్టాలి. మనకు యూనిట్ ప్లేస్లో 3 వస్తుంది, 9 వస్తుంది కాబట్టి 9 వచ్చేటువంటి ప్రాబబిలిటీ మనకు 2 సందర్భాల్లో వస్తాయి. సో 183 ఇంటూ 3 చేసినా కానీ మనకు 9 వస్తుంది. 187 ఇంటూ 7 చేసినా కానీ మనకు యూనిట్ ప్లేస్లో 9 అనేది వస్తుంది. ఈ నెంబర్ని మనం అప్రాక్సిమేట్లీ 200 అనుకుందాం. 203 600, కానీ ఇక్కడ మనకు 1000లో వాల్యూ అవుతుంది. సో కంపల్సరీ మనం 7 తీసుకోవాలి కాబట్టి 97 అనేది వాల్యూ తీసుకుంటాం. సో 9.7 ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ వాల్యూ? పెద్ద విలువ ఏది అని అడుగుతున్నారనమాట. సో మనకు 100 స్క్వేర్ డెసిమల్లో 100ని ఇచ్చాడు. దాని అర్థము ఇక్కడ వాల్యూస్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏది అని అడుగుతున్నారు. సో మనకు 0.100 స్క్వేర్ని మనము 100/1000గా రాసుకుంటాం. సో డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1000గా రాసుకోవచ్చు. సో 100/1000 ఇంటూ 100/1000. సో ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి మనకు 1/100 మిగిలింది. 1/100 నథింగ్ బట్ 10 స్క్వేర్, 10 to the power of -2. దీన్ని 10 to the power of -3గా రాయొచ్చు. మరి దీన్ని 10 to the power of -4గా రాస్తాం. ఇది 10 to the power of 5. సో మైనస్లో ఉన్నప్పుడు, నెగిటివ్లో ఉన్నప్పుడు పవర్స్ చిన్న వాల్యూనే పెద్దదవుతుంది. సో ఆప్షన్ 2 -2 అనేది పెద్దదవుతుంది కాబట్టి -2 ఆప్షన్ 1లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ on 1000 over period of 2 years at 12% annum if interest is compounded half yearly. మనకు అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్క కట్టే చొప్పున 1000 రూపాయల మీద 12%తో 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంతో అని అడుగుతున్నారు. సో మొత్తం అసలు మనకు 1000 రూపాయలు, వడ్డీ రేటు 12%, కాలం మనకు 2 సంవత్సరాలు. మరి దీని మీద వడ్డీ ఎంత కనుక్కోమని చెప్తున్నారు. అసలు 1000 రూపాయలు అయినప్పుడు మనకు ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే 6 నెలలకి, 2 సంవత్సరాలకు 4 సార్లు 6 నెలలు వస్తాయి. 12%లో సగం 6% అవుతుంది. సో 1000 ఇంటూ 6%ని మనము 53/50గా రాస్తాం. సో 53/50, 53/50, 53/50. దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఆప్షన్ 2 362.47 అనేది కరెక్ట్. లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ నెంబర్స్ 252, 936 అండ్ 540. సో ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లంలో నేను ఒక మిస్టేక్ కూడా చేశాను. ఆ మిస్టేక్ ఏదో కనుక్కొని మీరే కామెంట్ చేసి చెప్పాలి. సో లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ నెంబర్స్ 252, 936, 540. సో లార్జెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే HCF అడుగుతున్నారు. సో HCFకి మనకు ఏమి లేదు, వీటికి నియర్ బై ఉన్నటువంటి 2 నెంబర్లు వాటి సబ్ట్రాక్షన్ చేయండి. సో 336, 252, 4, 144. 144 ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నాయా చూడండి. సో 42, 36, 66, 32 ఉంది. సో ఈ 144తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది? 42 కాదు, 66 కాదు,
36 మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది. ద యూనిట్ క్యూబ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ లార్జ్ క్యూబ్ విత్ ఎడ్జ్ ఆఫ్ 3 యూనిట్స్. అంచు 3గా కలిగినటువంటి 3 యూనిట్లుగా ఉండేటువంటి ఘనాన్ని మనము ఏర్పరచాలంటే ఎంత కావాలి అని అడుగుతున్నారు అనమాట. సో 3 క్యూబ్డ్, సో 3 × 3 27 అనేది అవసరం అవుతుంది. ఆప్షన్ 3. ద వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ విత్ లెంత్, బ్రెత్ అండ్ హైట్, ఇవి 3 ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమంటున్నారు? మనకు కేవలము ఘనపరిమాణం కనుక్కోమంటున్నారు. సో L × B × H. L వాల్యూ ఎంత? సో లెంత్ 3PR, 2QR, 4PQ. సో టైపింగ్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. సో ఇక్కడ సో 3 × 2 × 4 24 అవుతుంది. P × P స్క్వేర్, Q × Q R స్క్వేర్, R × R స్క్వేర్. సో ఆప్షన్ 3లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ false to relating to statistics? The length of bar, each bar in bar graph represent the frequency of the particular item. సో బార్ గ్రాఫ్లో మనకు ఈ లెంత్ అనేది ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది అంటున్నాడు. లెంత్ కాదు, మనకు బ్రెత్ అనేది ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఈ బ్రెత్లు సమానంగా ఉంటాయి కానీ లెంత్లు ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. సో ఆప్షన్ 1 కరెక్టా కాదు. సో తర్వాత మనకు పై చార్ట్ రిప్రజెంట్ ఈచ్ టైమ్ ఇన్ డేటా యాజ్ ఈక్వల్ పోర్షన్ ఆఫ్ సర్కిల్, ఇది నిజం. సో పై చార్ట్ మనకు ఈక్వల్ పోర్షన్ ఆఫ్ డేటా, ఈ భాగాన్ని సమాన భాగాలుగా చూపుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది